ఇలా వర్షం అంటే ఇంకేమనుకో. మా ఆయన గారి పరిస్థితి చూడండి. ఇది రెండోసారి వెళ్ళడం వర్షంలో. సో ఎంత అది 20 రూపాయలు సంపాదించావు. మామూలు రోజుల్లో అయితే మామూలు రోజుల్లో ఉంది అంతే. బాగానే ఇచ్చింది. ఇంకా చెప్పాలంటే చల్లగా ఉందా? నచ్చిగా ఉంది. దాని మీద కూర్చుంటారు ఎవరైనా, చైర్ మీద కూర్చుంటారు కదా. బట్టలన్నీ తడిసిపోయి ఉన్నాయి. బయటికి వెళ్తే తెలుస్తుంది. అందుకే మమ్మల్ని పంపించా. బయటికి వెళ్తే లెక్కలు తెలుస్తాయి. సాయంకాలం వర్షం తగ్గితేనే కానీ చెప్పలేదు. ఏంటి రేపు పూజ? మరి భగవంతుడు దయ. ఎర్లీ మార్నింగ్ అచ్చు బొమ్మను తీసుకురావడానికి వెళ్తున్నాము. అంటే నేను మంగళవారం పడిందని బొమ్మను అయితే తీసుకురాలేదు. నాకు అలాంటి సెంటిమెంట్లు ఉండవు కానీ చాలామంది చెప్తారు మంగళవారం ఎందుకులే అని. అందుకనే అక్కడే ఎంత జనాలు. అదేనా అచ్చు బొమ్మలు? కింద సంవత్సరం 19 కట్టలేదు. ఎంత ఇచ్చా కొందరికి? 2000 విగ్రహం అయితే తీసుకున్నాం. ఇంకా పూజ స్టార్ట్ చేయాలి. పూజకి రెడీ అయిపోతాం. తండ్రి కలంకరణ. హ్యాపీ వినాయక చవితి శ్యాంబాబు. వినాయక చవితి నాడు మేము ఎప్పుడు కూడా మా నాన్నగారిని తలంచుకోకుండా ఉండలేము. ఎందుకంటే మామూలుగా ఆయన దృష్టికి వస్తుంటారు. ఈ వినాయక చవితికి అయితే మరీ ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే ఆయన ఫేవరెట్ గాడ్ వినాయక చవితి గణేశుడు. ఎక్కువగా ఆయన ఎప్పుడు ఈ వినాయక చవితి అనగానే తెల్లవారు లేచిపోయి స్నానం చేసి ముందు ఆయనే బొమ్మ తెచ్చేవారు. ఈ బొమ్మే తెచ్చేవారు ఎప్పుడు కూడా. అని చాలామంది అడగచ్చు, చిన్న బొమ్మ పెట్టారేమిటి అని. చాలా పెద్ద పెద్ద బొమ్మలు వస్తుంటే పెట్టచ్చు. కలర్ బొమ్మలు మేము ఎప్పుడు పెట్టాం. కానీ ఈ బొమ్మ ఎందుకంటే ఆయన ఎప్పుడు ఆయన చేతుల నుంచి ఎప్పుడు తెచ్చేవారు ప్రతి సంవత్సరం కూడా. కానీ అలాగా మరి ఇప్పుడు లేని పక్షంలో నేను ఏం చేస్తానంటే ఆయన ఎక్కడైతే తీసుకొస్తారో అక్కడికే వెళ్ళి ప్రతి సంవత్సరం ఆయన్ని స్మరించుకుంటూ ఆయన ఎప్పుడైతే బొమ్మ కొంటారో ఆ బొమ్మను తీసుకొస్తుంటాం. ఇదే బొమ్మ. ఇదైతే ఒక ఆనందం. ఆయన మా దగ్గర ఉన్నారన్న ఒక చిన్న ఆనందం ఉంటుంది అంతే. ఈ వినాయక చవితి అనగానే చక్కగా మమ్మల్ని అందరినీ కూడా ముందే అనేవారు. బేగా లేపించి స్నానాలు చేయించి పూజ అంతా కూడా అందరం కలిసి చేసుకునేవాళ్ళం. ఏదో ఇలాగ ఈ సంవత్సరం అలాగే మొత్తం మా ఫ్యామిలీ అందరం కలిసి చేసుకుంటున్నాం. చిన్న విగ్రహం కదా, సరిగ్గా అమర్చుకోవాలి అంటున్నాను. ఒకటి ఈ అలంకరణ అంతా నేను చేస్తాను. కానీ మా అత్తయ్య గారు ఈ బుక్ చదివి స్వామివారి కథ మా అందరికీ వినిపించి పుణ్యమంతా ఆవిడ తీసుకుంటారు. మా నాన్న దగ్గర నుంచి కాదు, ఆవిడకి వచ్చినా మాకే వస్తుంది కదా పుణ్యం కూడా. సో అలా రెండు కవర్ చేసేస్తాను. ప్రశ్న జవాబు కూడా ఆవిడ చెప్పేది. మరి అత్తయ్య చేసినా సరే వాళ్ళ పిల్లల గురించే కదా చేస్తుంది. వాళ్ళ పిల్లలు అంటే మేమే కదా. సో మాకే వస్తుంది. దేవునిపై తమ శిరస్పై కుజగదత్వం సురరాజరీత్యం అనాదినాది సర్వజ్ఞ గౌరీ గర్భ సంరూప సందర్భ బాలచంద్రాయ నమ లలాటం పూజయామి సర్వేశ్వరాయ నమ శిర మహాగణపతి నమ ఓం మాన్యాయ నమ ఓం మహాకాళాయ నమ ఓం నమ ఓం అభిష్టవరదాయ నమ ఓం మంగళప్రదాయ నమ బ్రహ్మ విద్యాయ దానభోయ నమ ఓం విష్ణువే నమ ఓం
వ్యాకులం వినాయక వ్రత కథ. పూర్వకాలం గజాసురుడికి వరం ఇచ్చిన వరం వల్ల శివుడు గజాసురుడి కడుపులో ఉండిపోయాడు. శివుని జాడలేక ముల్లోకాలు తల్లడిల్లిపోయాడు. గజాసుర ఉదరంబులో శివుని కనుగొన్న బ్రహ్మ విష్ణువులు గంగిరెద్దువాని వేషంలో గజాసురుని వద్దకు వెళ్ళి ఆటపాటలతో మెప్పించగా ఆ గజాసురుడు సంతోషించిన వాడే ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. యాక్చువల్గా మేమే తెల్లవారి లేట్గా తెచ్చాం వినాయకుడిని, కానీ మా శ్యాంబాబు అయితే నిన్నే రెడీ చేసాడు వినాయకుడిని. చూడండి, సో చాలా బాగా అలంకరించాడు. పైన పడగలెట్టి పాము పడగలెట్టి వినాయకుడిని చాలా బాగా క్లే తోటి తయారు చేశాడు. సో నిన్న ఈవినింగ్ కదా, నిన్న ఈవినింగ్ రెడీ చేసాడు అన్నమాట. బుల్లి వినాయకుడు చాలా నీట్గా అలంకరించాడు, వాడికి వచ్చినట్టు. సో చాలా బాగుంది. ఇది కూడా పెట్టేస్తాను, ఎందుకంటే మా శ్యాంబాబు వాడి చేతులతో చేశారు కదా వినాయకుడిని. క్యూట్ ఉంది, చాలా బాగుంది. बोलो गणेश महाराज की जय। बोलो गणेश महाराज की जय। बोलो गणेश महाराज की జై. మిత్రులకి శ్రేయోభిలాషులకి వినాయక చవితి శుభాకాంక్షలు.